ఏమ్మా అమ్మా ఏమవ్యా అత్త నేను ఎగ్ బిర్యానీ చేస్తాను అత్త. ఎగ్ బిర్యానీ చేస్తావా? అవునత్త. మా ఇక్కడ జా తల్లి. అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో, ఇన్ని గుడ్లు ఎగ్ బిర్యానీ చేస్తారా? అవునత్త, అన్నీ వేసి ఎగ్ బిర్యానీ చేసేస్తానత్త. ఈరోజు నేర్చుకున్నానత్త, రాత్రి అంతా చూసి నిద్రపోకుండా నేర్చుకున్నానత్త. నువ్వా? అవునత్త. నిద్రపోకుండా నేర్చుకున్నావా ఎగ్ బిర్యానీ? అవునత్త. అమ్మయ్యా, ఎవరైనా ఇన్ని గుడ్లు ఇచ్చేస్తారా తల్లి? ఇవ్వాలి తల్లి ఇన్ని గుడ్లు. అత్త ఏది చేస్తానత్త, నీకును నీ మనవరాలకు పెడతానత్త, తిందురు. అంటే నువ్వు తినవు, మాకు పెడతావు? అవునత్త. మా ఎప్పుడన్నా చేతులేమ్మా, ఇన్ని గుడ్లు వేసి చేస్తారా అసలు? అత్త ఆదివారం కానీ చికెన్ చేయలే కదా, మటన్ చికెన్ మనము ఈరోజు ఎగ్ బిర్యానీ చేసినాను. నువ్వు చేస్తావు? అవునత్త. నేర్చుకున్నావు రాత్రి అంతా నిద్రపోకోకుండా నేర్చుకున్నావా? నీ మొహం కూడా అట్లే ఉంది. అత్త యూట్యూబ్ లో చూసినానత్త. యూట్యూబ్ లో చూసినావా? అవునత్త. ఇన్ని గుడ్లు వేసినారా వాళ్ళు? అవునత్త. ఇన్ని గుడ్లు వేసినారత్త. అంటే ఇన్ని గుడ్లు వేసి ఏమే పారేస్తావా? లేదత్త, తిందురత్త మీరు కానీ. నా మాటిని దేవి, నేను చేస్తాను ఎప్పుడన్నా. నువ్వు నా మాటిని ఇప్పుడు వద్దు పొమ్మా తల్లి. అత్త చేస్తానత్త, మళ్ళా అది మర్చిపోతానత్త. నేను నేర్చుకున్నాను. నేర్చుకుంటే? అత్త నేర్చుకున్నాను కదా, చేసేస్తానత్త. ఏం చేసేస్తావు? ఇది ఒకసారి చెప్తావా? అత్త నేను చేసి చూపిస్తాను, నువ్వు తినే మళ్ళీ చూడతా. ఈ వేళకి ఎన్ని వంటలు చేసినావు తల్లి అసలు? మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి? ట్రే గుడ్లు ఇవన్నీ చేసేస్తావా? అత్త చేసేస్తానత్త. అన్ని చేసేస్తావు? అవునత్త. అన్ని పారేస్తావు. అందుకే ఆ కుక్క బాగా తిని బాగా దునిపోతా అక్కట్లుంది ఆ కుక్క. మేము తినే పని ఏం లేదా, కుక్కకు పెట్టే కదా సరిపోతుంది నువ్వు చేసే వంటలు. నా మాటిని బంగారు అట్లా గుడ్లు దేవి, దీంట్లతో ఆమ్లెటో లేకుంటే ఉడకబెట్టు, ఏదో ఉడకబెడితే అన్నా తినొచ్చు, కానీ ఇన్ని గుడ్లు నాశనం చేస్తావా? అత్త నేర్చుకున్నాను కదా, చేస్తానత్త. అయ్యో నువ్వు చేస్తావమ్మా, బొరే నేర్చుకుంటావు. ఇవాళకి ఎన్ని వంటలోలే. ఒక సంవత్సరం నుంచి యూట్యూబ్ చూస్తాను. కాదు ఒక వంట అన్నా చేసినావా? అత్త చేసినాను కదా. నువ్వు చేసినావు? తినేటట్లు చేసినావా ఏమన్నా వంటలు? బాగుంటాయి అత్త, చేస్తాను కదా. ఎవరు? నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? అత్త తిన్నానత్త. ఏం తిన్నావు? పొద్దున సాంబార్ చేసినావు చూడు, తుప్పు పోసి, అట్లేనా చేసేదే? లేదత్త. లేదు అసలు దేవి, నా మాటిని ఇంకో రోజు ఎప్పుడన్నా చేస్తుండేది. అత్త సగం ఏది చేస్తాను లేత. మా నువ్వు అసలు నీకు బిర్యానీ వస్తుందా? వస్తాదత్త, రాత్రి అంతా నేర్చుకున్నాను కదా. రాత్రి అంతా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావో ఏమో నాకు మాత్రం అర్థం కాలే తల్లి. చేసేస్తాను అప్పుడు చూస్తూ వస్తా. ఏం తల్లి? నేను బిర్యానీ నువ్వు చేసిన వంటలు అన్ని చూసినా తల్లి. అందులో నా మీద నా మనవరాల మీద ప్రయోగం చేస్తావు నువ్వు. మళ్ళీ మేము తిరగొకటే తినత్తా అని మాకేందో రోగాలు తెచ్చి పెడతావు. అత్త లేదు లేత. బంగారు అట్లా గుడ్లు నా మాటిని ఇవి ఆడబెట్టేపు. ఇంకో రోజు ఎప్పుడన్నా అమ్మా ఒకవేళ ఇన్ని గుడ్లు అలాగని ఒకవేళ చికెన్ ఒక అర్ధ కేజీ తెచ్చిస్తా, చెయ్యి కాల్చింటే. చికెన్ అత్త? ఎగ్ బిర్యానీ ఇంకెప్పుడన్నా చేస్తూలే. సరేలేత. బుక్లో రాసి పెట్టుకో ఎగ్ బిర్యానీ ఎట్లా చేసేదో. అత్త మళ్ళా అవి రావత్త. ఏంది రావు? యూట్యూబ్ లో రావా? యా ఛానల్లో కొడితే దాని నంబర్ కొడితే వస్తుంది. అత్త నంబర్ లేదు అత్త. నంబర్ లేదా? నంబర్ లేకపోకుండానే చూస్తా అంటాను కదా, వచ్చినాయా అప్పుడు చూసినాను అత్త. అంటే ఇట్లా తిప్పుతా అంటే వచ్చినాయా? అప్పుడు నేర్చుకోండావా? రాత్రి అంతా చూసిండావు కదా, రాత్రి అంతా చూస్తే ఎట్లా మర్చిపోతావు? అత్త చేస్తే మర్చిపోను అత్త. చేస్తే మర్చిపోవా? ఇవి తింటే మేము మర్చిపోవాలి అంతే. అత్త లేదు లేత, నీట్గా చేస్తాను. నువ్వు నీట్గా చేస్తావా? అయ్యా రామచంద్ర, ఇన్ని గుడ్లు అసలు బిర్యానీ చేసేది ఓకే, ఎవరైనా ట్రే గుడ్లు చేసి బిర్యానీ చేస్తారు ఎక్కడన్నా? ఇవన్నీ బిర్యానీ చేసే అత్త మీరిద్దరు బాగా తిందురు అత్త. అయినా మేమిద్దరైనా కానీ ఇన్ని గుడ్లు తింటామేమే అత్త. అత్త నా మాటిని లక్షణంగా ఇవి ఎత్తి పెట్టుకో ఎప్పుడన్నా చేస్తూ బిర్యానీ. లేకుండా ఓ పని చేయి తల్లి, రేపు నేను నీ పక్కనే ఉంటా, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా. అంటే తలకాయ ఇట్లా అంటే నేను చెప్తే చేయవు అనమాట. అంటే నువ్వే చేయాలా, నేను పక్కన ఉండకూడదా? అట్లా రావద్దా? అట్లా రాదా? అంటే నేను పక్కన ఉంటే రాదు. అంటే నేను పక్కకు పోతే అది ఎంత చెడగొట్టి చెన్నాంగా ఇద్దామనే. లేత నీట్గా చేస్తాను. బాగా చేస్తావులేమ్మా. అమ్మా ఇన్ని గుడ్లు వద్దు పోమ్మా తల్లి, నీకు ముక్కుతాను. నువ్వు నా మాటిని ఈ గుడ్లు పక్కన పెట్టేపో, నువ్వు చికెన్ తెచ్చిస్తా కాల్సింటే ఒక అర్ధ కేజీ పాడైపోని అంటే చెయ్యి. ఈరోజు బిర్యానీ వద్దులే, చికెన్ చెయ్యి. చేస్తాలే కదా, మగం అట్లా పెట్టుకొని కాదు, ఇవన్నీ పాడైపోతాయి. ఇవి అంత సాయంకాలం అవి ఊరికి పారేస్తాం, అన్ని గుడ్లు వేస్ట్ అయిపోతాయి. సగం చేస్తా. సగం చేస్తావా? నువ్వు వినేటట్లు లేవు. బియ్యం బాస్మతి రైసా మామూలు రైసా? మామూలు రైస్ వేస్తా. మామూలు రైసానా? ఏమో అవి కూడా బాస్మతి రైస్ ఏమన్నా చేస్తావేమో అనుకుంటా. లేదు లేదా,
మామూలు రైస్తోనే చేస్తాను. సగం కోడిగుడ్లు తీసుకొని చేస్తాను. కాదు అంతా నా మాట వింటావు, ఈ వంటల దగ్గరికి వస్తే నా మాట వినవేమట్లా? అట్లా చేస్తా కదా అందుకు. కాదు ఏందన్నా కానీ చెయ్యొద్దని చెయ్యవు, ఇవి వంటలు మాత్రం ఎందుకు నేను చెయ్యొద్దనే చేస్తావు? అత్త నేర్చుకున్నాం కదా. పప్పు అన్నం చేసేది నేర్చుకోమ్మా. పప్పు చేసి అన్నము రసము పప్పు అవి నేర్చుకుంటే మళ్ళీ బిర్యానీలు వస్తాయి. ఫస్ట్ అవన్నీ నీట్గా చేసేది నేర్చుకో. తర్వాత బిర్యానీలు కబాబులు ఇంకా ఏమేమో చేస్తూ కానీ కాల్చింటే. ఇప్పుడు మాత్రము ఎత్తిపెట్టు తల్లి అవన్నీ చూస్తాంటే నాకు బాధ అవుతుంది, అవన్నీ పారేస్తామని. అత్త పడేం లేత ఇంక నేను ఏం చేస్తామా ఏమైనా చేసుకోపో, నాకు తెలియదు. నాకు మాత్రం ముందు నేను బిర్యానీ తిన్నా ఏమి అత్త బాగా నీట్గా చేస్తాను. నీట్గా చేసుకోపో తల్లి, నేను ఇంకేం చెప్పను నీకు.